మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ మేము అసలు వీళ్ళిద్దరిని ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవడం. ఒకళ్ళు ఉండాలి. రాజకీయ పార్టీలుగా ప్రత్యర్థులుగా మల్టీ పార్టీ సిస్టంలో వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ స్లోలీ ఐ డోంట్ థింక్ సో. మేము ఎదగదా బీజేపీకి అంత సీన్? ఐ డోంట్ థింక్ సో. ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు తప్ప మమ్మల్ని ఢీకొనేంత స్థాయిలో, మిమ్మల్ని ఢీకొనేంత స్థాయి బీజేపీకి రాదంటారు. బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ కూడా లేదనే అనుకుంటున్నాను. సో మీ ప్రత్యామ్నాయం ఇద్దరిలో బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ? లేదండి, ఎందుకంటే మేము చెప్తూనే ఉన్నాం మీకు మీరే ప్రత్యామ్నాయం. మళ్ళీ మేమే వస్తామని మీకు మళ్ళీ మేమే వస్తామని చెప్తున్నాం. మీరే వస్తారు. బట్ మాకెవరికి కూడా మా క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో, స్వేచ్ఛతో, ఆలోచన విధానంతో ప్రజల అవసరాలు తీర్చడం కోసమే మన అజెండాగా పెట్టుకొని పనిచేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పనిచేస్తా ఉన్నాం. ఎవరికి ఏడ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏం లేవు. కేవలం రాష్ట్రం ప్రజలు వాళ్ళ అవసరాలు తీర్చడం, దీని నిర్మాణం ఎట్లా చేయాలి, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఎట్లా చేయాలి. తెలంగాణ రైజింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అట్లా రైజింగ్ అవుతుందని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఇట్ ఈస్ రైజింగ్.